హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక రుచికరమైన కొబ్బరి పచ్చడిని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కొబ్బరిలు ఉన్నప్పుడు ఇలా ఒకసారి ఈ పచ్చడిని చేసి చూడండి. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. ఇప్పుడు ఈ కొబ్బరి పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఇక నేను ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మనం వేయించుకొని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 10-15 వరకు ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా బాగా వేగుతాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకొని 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ కొబ్బరి ముక్కల్లో ఉన్న చెమ్మ మొత్తం పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాంట్లో ఉన్న గింజలు నారలు తీసేసి చింతపండు కూడా కొంచెం వేగే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 6-7 వరకు వెల్లుల్లిపాయలని పొట్టుతో సహా తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు తీసుకోండి. ముందుగా నీళ్లు పోయకుండానే దీన్ని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్పు వరకు నీళ్ళని పోసి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మనం ముందే నీళ్లు పోసి పట్టామంటే అది తొందరగా నలగదండి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకొని తీసుకోవాలి. పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఇందులో ఇంగువ వేసుకోవాలి. మీరు ఇందులో ఎండుమిర్చి వేయకపోయినా పర్వాలేదండి. మనం ఎండుమిర్చితోనే మొత్తం చేసాం కాబట్టి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలోకి దీన్ని కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించినట్టుగా ఈ కొబ్బరి పచ్చడిని ఒకసారి చేసి చూడండి. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంలోకైనా లేదా ఇడ్లీ, దోశ, వడల్లోకైనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా ఈ కొబ్బరి పచ్చడిని ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.